పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచన భాగంలో రాసిన, కావున నీవు బలిపీఠమునద్ద అర్పణము అర్పించుచుండగా, ఈ రాయబడినటువంటి మాట బలిపీఠమునద్ద. బలిపీఠం ఎక్కడ ఉంటుంది? దేవుని మందిరములో ఉంటుంది. బలిపీఠం ఎక్కడ ఉంటుంది? దేవుని మందిరంలో ఉంటుంది. బలిపీఠమునద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి, నీ మీద నీ సహోదరునికి, నీకు కలిగినటువంటి ద్వేషము కాదు, విరోధము కాదు, నీ గురించినటువంటి విరోధము నీ సహోదరునికి, నీ సహోదరునికి, హల్లెలూయా, నీ సహోదరునికి విరోధ భావమేనైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే, నువ్వు తెలుసుకుంటే, నువ్వు ఎరిగి ఉంటే గన, అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో అనగా మొదట్లో రాయబడినటువంటి మాట, నీవు బలిపీఠమునద్ద అర్పణము అర్పించడానికి నువ్వు వచ్చావు, బాగానే ఉంది. నీవు దేవుని మందిరంలోనికి ప్రార్థించడానికి వచ్చావు, బాగానే ఉంది. మోకరించి దేవుని ఆరాధిస్తున్నావు, బాగానే ఉంది. అయితే నీ సహోదరునికి, నీ పట్ల, నీ కలిగినటువంటిది కాదది, నీ పట్ల నీ సహోదరునికి విరోధ భావము నీ ఎడల కడిగి ఉన్నట్లయితే గన నీ అర్పణను అక్కడే విడిచిపెట్టి నువ్వు అక్కడికి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపరచబడాలి. హల్లెలూయా. దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు ఆరాధించేటటువంటి మునుపు నీకు ఎవరి మీదైనా లేక ఎవరికైనా నీ మీద విరోధ భావం ఉన్నట్లయితే నీవుగా వెళ్ళి నువ్వేం చేయాలంటే కన్నా, నీవు అర్పణను విడిచిపెట్టి, నీ ఆరాధన విడిచిపెట్టి దేవుని స్తుతించడం మాని మొదట నీవు సమాధాన పడాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి కార్యం. రెండవది మార్కు సువార్తలో కూడా ఇదే వాక్యం రాయబడుతుంది. 11వ అధ్యాయం అనుకుంటా. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం 25వ వచన భాగంలో, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు కలుగునని. ఇటు వరకు బానే ఉంది. 25వ వచన భాగం, మీకు ఒకని మీద విరోధమయమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయున్నప్పుడెల్లను వానిని మీరేం చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. మొదట మత్తయి సువార్త 5లో మనం చదివిన రీతిగా ఎవరికైనా మన పట్ల విరోధ భావం, ఎవరికైనా మనమంటే శత్రువుడుగా భావించేటటువంటి వారి దగ్గరికి మనం వెళ్ళి ఏం చేయమంటున్నాడు? సమాధాన పడమంటున్నాడు. హల్లెలూయా. మార్కు సువార్త 11లో ఏమంటున్నాడో తెలుసా? మీకు ఎవరైనా కూడా విరోధం ఏమైనా మీరు కలిగి ఉన్నట్లయితే, ఎవరి పట్లైనా మీరు శత్రు భావం కలిగి ఉన్నట్లయితే కనుక మీరు మోకరించి ప్రార్థన చేసేటప్పుడల్లా కూడా వారిని మీరు ఏమి చేయాలంటే క్షమించుదురుగాక. ఆ నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు అటువంటి మనస్సును మనందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘములోనికి వచ్చేటటువంటి ప్రతి వారు కూడా ఇటువంటి గుణాలు కలిగి ఉండి జీవించుదుముగాక.
హల్లెలూయా. కొన్ని వారాలుగా దేవుని మందిరంలో ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా సహవాసంలో కలుసుకోవాలో, ఏ రీతిగా దేవుని సన్నిధానంలో ఆరాధించాలో, ఎటువంటి మనస్తత్వంతో మనం దేవుని మందిరంలోకి రావాలో అవన్నీ కూడా వింటూనే ఉన్నాం. గత వారం కూడా నేను బోధించాను. ఏమని బోధించానంటే అపోస్తలుల 2వ కార్యం 40-42 వచనంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట, దేవుని సంఘంలో చేర్చబడినటువంటి గుంపు గురించి ఆదిమ అపోస్తలులు మాట్లాడినటువంటి మాటలు ఏమంటే కదా, ఎడతెగనటువంటి సహవాసం, ఎడతెగనటువంటి ప్రార్థన, ఎడతెగ ఉన్నటువంటి రొట్టె విరుచుట యందు రక్తమందును మనం సహవాసం కలిగి ఉండాలని యేసయ్య బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే బోధించడం వరకే అవుతుంది, కానీ మనకు ఎడతెగనటువంటి దేవుని యొక్క సన్నిధానంలో గడపేటటువంటి భాగ్యం ఇంకను రావడం లేదు. దేవుని యొక్క సంఘములో ఎడతెగనటువంటి జీవితం, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదో ఆదివారం వస్తే వెళ్ళిపోవడం కాదు నీ యొక్క భక్తి జీవితం. నీ యొక్క ఆత్మీయత స్థితి, నీ యొక్క దేవుని యొక్క ప్రార్థనలో అనుభవించేటటువంటి జీవితం దేవుని మందిరానికి వచ్చేటటువంటి ఉద్దేశంలోనే తెలుస్తుంది. ఏదో ఆదివారం వచ్చి లేకపోతే నెలకు పర్యాయం వచ్చి దేవుని యొక్క బలలో పాల్పంపులు పొందితే ప్రయోజనం లేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకుంటుంది ఎటువంటి జీవితం నీ ఎడల చూడాలని అంటూ ఆశపడుతున్నాడో తెలుసా? ఎటువంటి జీవితం నీ దగ్గర నుండి దేవుడు కోరుకుంటున్నాడో తెలుసా? ఎడతెగనటువంటి సహవాసం యేసు క్రీస్తు ప్రభువు వారి పట్ల ఉండాలని దేవుని యొక్క ఆశ. ఒకవేళ మనుష్యుడైతే గన ఏదో వస్తున్నాడులే, వెళ్ళిపోతున్నాడులే, పనుందిలే, ఉద్యోగం ఉందిలే, వ్యాపారం ఉందిలే, సంపాదించుకుంటాడే, ఇది మనిషిని యొక్క ఆలోచన. ఇది ఎవరి ఆలోచన? అయితే నా యేసు క్రీస్తు ప్రభువు అంటున్నటువంటి మాట, నేను మిమ్మల్ని ఏ రీతిగా చూడాలని ఆశపడుతున్నానంటే, ఎడతెగకుండా నా మందిరములో మీరు సహవాసము కలిగి ఒకరి ఎడల ఒకరు ఒక యునైటెడ్గా, యూనిటీగా నా ఎడల కనబడుతూ రావాలి. ప్రేమ భావముతో, స్నేహ భావముతో మీరు నా సన్నిధానంలో ఆరాధించాలి. అది నా యేసు క్రీస్తు ప్రభువు కోరుకుంటున్నటువంటి జీవితం నీ పట్ల, నా పట్ల. వారానికి ఒక్క పర్యాయం కాదు నా యేసే కోరుకుంటుంది. రాయబడినటువంటి మాట, ఎడతెగకుండా బైబిల్లో రాయబడినటువంటి ప్రతి మాట విలువైనది, అది సత్యమైనది, ధృవీకరించబడినది, అది దృఢమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు రాయబడ్డదంటే గన ఈ యొక్క ఆదిమ అపోస్తుల కాలంలో చేయబడినటువంటి కార్యాలు పౌలు గారు ఎందుకు రాయిస్తూ వచ్చారంటే గన మనము కూడా ఆ యొక్క ఆచారంలోనికి, ఆ క్రమంలోనికి రావడానికి, ఆ సహవాసంలోకి రావడానికే పౌలు గారు రాస్తూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఆది అపోస్తులలో పౌలు గారు ఎందుకు, నేను క్రీస్తు యేసు ప్రభువు వారి పోలి నడిచిన ప్రకారం మీరు కూడా పోలి నడవాలి, మీరు నన్ను పోలి నడవండి, నన్ను చూస్తూ నడవండి ఎందుకు రాస్తూ వచ్చాడు? ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే గన ఆనాడు ఆదిమ అపోస్తుల కాలంలో దేవుని సంఘంలో చేర్చబడుతున్నటువంటి ప్రజలకి అక్షరం అర్థం కాలేదు గనక, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క వాక్యం అక్షరంగా ఉంది, ఆ అక్షరాన్ని ఏ రీతిగా పాటించాలో తెలియదు గనక పౌలు గారు అంటున్నటువంటి మాట, నేను క్రీస్తు యేసును పోలిని నడిచిన ప్రకారము ఏ రీతిగా అయితే నేను బ్రతుకుతున్నానో అదే బ్రతుకును మీరు ఆధారం చేసుకుని నా జీవితాన్ని బట్టి, నా బ్రతుకును బట్టి, నా నడవడికను బట్టి, నా మాటల ద్వారా మీరు కూడా నేను ఏ రీతిగా అయితే బ్రతుకుతున్నానో నన్ను పోలి మీరు కూడా సంఘమంతా బ్రతుకుతూ రండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున దేవుని ప్రజలుగా సంఘంలో చేర్చబడుతున్నటువంటి వారికి ఈ యొక్క అక్షరం అర్థము కాని ప్రకారముగా పౌలు గారు జీవిస్తూ సంఘాన్ని నడిపిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున సేవకుడు ఏ రీతిగా ఉండాలి అంటే గన తాను బ్రతుకుతూ సంఘాన్ని బ్రతికిస్తూ రావాలి.
తాను జీవిస్తూ సంఘాన్ని జీవింపచేస్తూ రావాలి. హల్లెలూయా. దేని ద్వారా? ఉపవాసము ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యానుసారమైనటువంటి జీవితము ద్వారా సేవకుడు నడుస్తూ సంఘాన్ని నడిపిస్తూ రావాలి. సంఘాన్ని నడిపిస్తూ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవునికి సంఘమా, ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మీ జీవితాల్లో కూడా ఇటువంటి దేవుని యొక్క మందిరములోనికి, అది ఇమ్మాన్యుయల్ సంఘమే కానీ, గొప్పగా పిలువబడుతున్నటువంటి అనేక గొప్ప గొప్ప సంఘాలే కానీ, దేవుని మందిరం అని పిలువబడుతున్నటువంటి ఏ సంఘమైనా, ఏ సేవకుడైనా, సంఘం ఈ రీతిగా ప్రతి దినము కూడా ఆత్మీయంగా కట్టబడుతూ రావాలి. ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మీయ పరివర్తన ప్రతి సంఘంలో జరుగుతుందో ఆ సంఘంలో నా యేసయ్య నివాసం ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు ఆ సంఘము నా యేసుక్రీస్తు ప్రభువు అది నివాస యోగ్యంగా మార్చబడుతుంది. దేవుని యొక్క ఆలయముగా, దేవుని యొక్క గృహముగా, దేవుని యొక్క నివాసముగా ఈ రీతిగా దేవుని యొక్క గృహం కట్టబడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఏదో 4 గోడల మధ్యన ఈ రీతిగా ఒక సమయం మనం పెట్టుకునేసి, ఏదో 4 పాటలు, దేని 4 మాటలు వినేసి, తోచిన కానుక వేసేసి ప్రతి మాసం కూడా ప్రభు బల ఆరాధనలో కలుసుకునేసి మనం వెళ్ళిపోతే ప్రయోజనం? దేవుడు చూసేది శరీర సంబంధమైనటువంటి కార్యాలు కాదు. దేవుడు చేసేది నీ యొక్క హృదయములో దేవుడు ఏదైతే ఆత్మను నింపాడో ఆ ఆత్మ పరిశుద్ధాత్మయుంది గనక ఆ ఆత్మ ఏ రీతిగా దినదినము కూడా ప్రతి క్షణము కూడా ఎదుగుదల చెల్లుతుంది అనేది దేవుడు చూస్తాడు. శరీరం ఏ రీతిగా బలపరచబడుతుంది, ఆరోగ్యం ఉందని దేవుడు చూడడు. నిన్ను చూసినప్పుడు నీ ఆంతర్యాన నా యేసు క్రీస్తు ప్రభులో ఏ యొక్క ఆత్మ అయితే దేవుడు నింపి ఉన్నాడో, నిలిచి ఉంచాడో, ఆ ఆత్మ ఏ రీతిగా ప్రతిదినం వాక్యం ద్వారా బలపరచబడుతుంది అనేది నా యేసయ్య చూస్తాడు. చూసి ఆయనలో ఆ యొక్క ఆత్మ ద్వారా బలపరచబడటం ద్వారా, ఆరోగ్యం పొందుకున్నట ద్వారా దేవుడు ఆ హృదయంలోకి దిగి వస్తాడు. నా యేసయ్య ఆ హృదయంలోకి వస్తాడు. ఇటువంటి కార్యాలు దేవుని యొక్క మందిరంలో జరగకుండా దేవుడు మన మధ్యలోకి రాలేడు తల్లి. దేవుడు రాలేడు.